భగవత్పాదుల వారైంది. కర్మాకర్మ వివర్జితాం. ఇప్పుడు ఇదంతా తత్వబోధకంగా పెడుతోంది శంకరానందుల వారిది. అమ్మవారిని పరతత్వంగా చూడడం జరుగుతుంది కదా. ఇంతవరకు కూడా విశ్వాన్ని నడుపుతూ విశ్వమంతా ఉన్నది, విశ్వానికి అతీతమే శుద్ధ బ్రహ్మతత్వముగా ఉన్నది. ఇది అమ్మవారి గురించి రెండే రూపములు. విశ్వాన్ని నడుపుతూ విశ్వమంతా ఉన్నది అన్నప్పుడు సగుణం, విశ్వానికి అతీతమై ఏ వికారము లేనిది ఉన్నప్పుడు నిర్గుణం. సగుణ నిర్గుణాలుగా అమ్మవారిని చూపించిన ఈ శ్లోకంలో ఉన్న విశేషం. కర్మ అకర్మ వివర్జితాం. అమ్మవారికి కర్మ లేదు, అకర్మ లేదు. ఇదేంటంటే కర్మ లేదంటే ఒప్పుకుంటాం, అకర్మ లేదేమిటి? ఏ పని చెయ్యదు, ఏ పని చెయ్యకుండా ఉండదు, రెండూను. అది ఎలా సాధ్యమవుతుంది? లేదు ఒకటి కదా సాధ్యం అంటే అమ్మవారికి సాధ్యమవుతుందట. కర్మ అకర్మ వివర్జితాం. ఇది బాగా తెలుసుకోవాల్సిన అంశం. కర్మ అంటే పని, అకర్మ అంటే పనే లేదు ఆవిడికి. ఆవిడ ఎప్పుడూ కర్మతో ఉన్నది కానీ కర్మతో లేదు. ఇది ఎలాగో అంటే ప్రపంచం అనే కర్మంతా అమ్మవారు చేస్తున్నారు. మరి ఇంత కర్మ చేస్తున్న ఆవిడ అకర్మ లేనిది అయింది. అకర్మ లేనిది అంటే పని లేకపోవడం అనేది లేదుట ఆవిడికి. అది అకర్మ వివర్జిత అంటే పని లేకపోవడం అనేది లేదు. ఎందుకంటే ఎప్పుడు పని. ఆవిడకున్నంత పని ఉందండి. ఒక ఆయన అన్నాడు, ఎప్పుడో శివుడుకు లీల చేశాడు, అమ్మవారికి లీల చేశాడు అని అవే పట్టుకున్న ఇప్పుడు ఏం లీల చేస్తున్నారని. ఎందుకంటే అప్పుడేదో మహిషాసురమర్దనం చేశారు, ఆయన ఎప్పుడో విషం మింగాడు, మరొకసారి త్రిపురాసుర సంహారం చేశాడు, అవే పట్టుకుని పాటలు పాడుతున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అవి చేసి కూర్చున్నారా అంటే మరి ఇప్పుడు నడుపుతున్నదంతా ఎవరు? లీలలు అంటే అర్థం ఒకప్పుడు వాళ్ళు ఒక రూపంతో చేసిన పని మాత్రమే కాదు, ప్రపంచాన్ని నడపడమే పరమేశ్వర లీల. ఈ వాక్యం అలాగే గుర్తుపెట్టుకోండి. ప్రపంచాన్ని నడపడమే పరమేశ్వర లీల. ఈ మాట బాదరాయణుడు బ్రహ్మసూత్రాల్లో లోకవత్తు లీలా కైవల్యం అన్నాడు. ఇక్కడ ఇప్పుడు ఆయన పని చేయకపోతే ఎవరు చేస్తున్నారండి? ప్రతి క్షణం పని చేస్తున్నది ఆయనేగా. ఆయన లేకపోతే శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కొట్టదు అన్నప్పుడు, గడ్డిపోచ కూడా కదలదు అన్నప్పుడు మరి పని లేకపోవడం అనేది లేదుగా భగవంతుడికి. ఎప్పుడు ఇదే పని. భగవంతుడు చేసే పని పేరు యజ్ఞం కనుక భగవంతుడు యజ్ఞము ద్వారా తెలియబడతారు కనుక యజ్ఞరూపుడు పరమేశ్వరుడు. అంటే యజ్ఞో యజ్ఞపతి యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞరూప ప్రియవ్రత అని మనం ఇందులో కూడా చదువుకుంటున్నాం లలితా శాస్త్రంలో. కనుక కర్మ కనబడుతూనే ఉంది అమ్మవారి కర్మ. కనుక ఆవిడ అకర్మవర్జిత అంటే పని లేకపోవడం అనేది లేదు, పని ఉంది. ఆవిడికి కర్మవర్జిత, పని లేదు. ఇదేమిటండి అంటే ఇక్కడ అద్భుతమైన విషయం చూపిస్తున్నారు. ఇవన్నీ చేస్తుంది కానీ వేటికి అంటారు, అది చెప్పుకోవడం. సృష్టిలో ఇన్ని నిర్వహిస్తున్నా దేనికి అంటని తల్లి. ఆ తల్లి వల్ల అన్నీ కదులుతున్నాయి కానీ కదులుతున్న జగద్వికారములు ఆమెకు అంటట్లేదు. ఇది ఎలాంటిది అంటే అర్థం చేసుకోవడానికి ఒక మాట చెప్పింది శాస్త్రం. ఆకాశవత్ అన్నారు. ఇక్కడ ఆకాశంలో మబ్బులు పడుతున్నాయి కానీ ఆకాశం తడవదు. అక్కడ అన్నీ జరుగుతున్నా ఆకాశం నిర్లేపం. ఆకాశంలో అనేకములను వ్యక్తమవుతుంటాయి, లీనమైపోతుంటాయి కానీ ఆకాశం నిర్లేపం, దేనికి అంటదు. అదే గీతలో భగవానుడు అన్నీ నేనే చేస్తున్నాను, ఏది నేను చేయట్లేదు అనే మాట అనేక చోట్ల చెప్తాడు. అది కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది కానీ భగవతత్వం అదే. ఇది ఎలాంటిదంటే శంకరాచార్యుల వారు మంచి ఉపమానం మనకు చూపించారండి ఒక వేదాంత గ్రంథంలో. సూర్యభగవానుడు రాగానే ఒక్కసారి కుసుమాలన్నీ విచ్చుకుంటాయి. తెల్లారింది అని చెప్పి ఒక ఆయన పాల గిన్నె పట్టుకుని కూడా బయలుదేరతాడు, నీళ్ల గిన్నె పట్టుకుని ఇంకోటి బయలుదేరతాడు, ఇంకోటి అర్ఘ్యాలు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతాడు, ఇంకోటి రాత్రి సరిగ్గా కనబడలేదు, ఆడుకోలేదు, ఇప్పుడు వెలుగు వచ్చింది రా ఆడుకుందామని పేకాడు ముక్కలు చేస్తాడు. వీళ్ళందరూ కూర్చున్నారు. ఇప్పుడు అందరూ రకరకాల పనులు. ఏది సూర్యకాంతిలో ఒకడు పేకాడుతున్నాడు, ఒకడు అర్ఘ్యప్రదానం చేస్తున్నారు, ఒకడు పాలు నీళ్లు వ్యాపారం చేసుకుంటున్నారు, కుసుమాలు వికసించాయి. ఇన్ని సూర్యుడి వల్లే జరిగాయా లేదా? ఈ జరిగినప్పుడు ఒరే రారా నువ్వు పేకాట ఆడరా అని కానీ నువ్వు వచ్చి నాకు అర్ఘ్యమించుకో అని కానీ సూర్యుడు అంటున్నాడా? సూర్యుడు లేకపోతే ఇవేవీ లేవు కానీ ఇవేవి సూర్యుడికి అంటట్లేదు. పేకాట ఆడిన పాపం సూర్యుడికి వచ్చిందా? ఒక ఆయన అన్నాడు నువ్వు రావడం వల్ల పేకాట ఆడాను కానీ నీకే పాపం అన్నాడు. అందుకు కొంతమంది దేవుడే చేయించుతున్నాడు కనుక అంత ఆయనకేనండి. అంత ఆయనకేనా? నీకు రావాల్సిన ఫలాలు కూడా ఆయన తీసుకుంటూ నువ్వు ఊరుకో. కనుక ఇక్కడ భగవానుడు శక్తి ప్రదాతగా సాక్షీభూతముగా సర్వశక్తుల్ని అందిస్తూ ప్రపంచాన్ని నడిపిస్తూనే వికారములకు వేటికి లోను కాడు. తస్య సన్నిధి మాత్రేనా అని చెప్పినట్లుగా కేవలం సూర్యుడు రావడం వల్లనే జగత్ ఎలా కలుగుతుందో ఆత్మ యొక్క ఉనికి మాత్రం చేతనే శరీరాది కర్మలన్నీ జరుగుతుంటాయి. కనుక ఈ శరీరం, ఇంద్రియాలు, బుద్ధులు వీటన్నిటిని నడుపుతూ లోపల ఆత్మ ఉంది. ఆత్మ లేకపోతే ఇవేవి కదలవు. కానీ ఆత్మ ఉనికి చేతి ఇవన్నీ కదులుతున్నాయి కానీ వీటి వికారాలు ఆత్మకంటవు అని తెలుసుకోవాల్సింది. ఆత్మరూపిణైన అమ్మవారు ఈ విధంగా కర్మ లేనిది అకర్మ లేనిది అవుతోంది కానీ కర్మాకర్మ వివర్జితాం. ఒక్కొక్క శ్లోకం
మొదట పూజ చేసేసుకుని తర్వాత తత్వ విచారణ చేయడానికి 2 శ్లోకాలు కలిపి చెప్పుకునే అవకాశం మనకు కలిగింది ఇక్కడ. కానీ కర్మ వివర్జితాం కులవతీం. కులవతి అంటే కులము కలిగినది. వతి శబ్దం వచ్చినప్పుడు కలిగినది అని అర్థం వస్తుంది. కులము కలిగినది. మళ్ళీ వెంటనే కర్మప్రదాం కౌళిని, కులము అనే మాట వచ్చిందని ఇక్కడ. ఈ కులం అనే మాటకి అనేక రకాల భావాలు ఉన్నాయి. కులం అంటే సమూహం అర్థం ప్రధానంగా. ఒక సమూహంలో ఒక సమాన లక్షణం ఉంటే సమూహం అంటాం. అందుకే ఈ కులం అనే వ్యవహారం ఎందుకంటే ఆచారం, వ్యవహారం, పద్ధతి, ఆహారం, విహారం అన్నీ ఒకలా ఉండే చోట కులం అంటాం ఇక్కడ. అలాంటి కులాలు కలిస్తేనే సమాజం. కానీ ఈ సమూహంలో ఒక శక్తి ఉంటుంది. ఈ సమూహ శక్తి చాలా విశేషం. అలాగే కులంలో ఒక సంప్రదాయం ఉంటుంది. ఇది జ్ఞానంలో కూడా కులం ఉందిట. ఒక గురువు ఉంటాడు, ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉంటాడు, ఆ శిష్యుడితో పాటు మరికొందరు శిష్యులు ఉంటారు. వీళ్ళందరూ ఆ గురువు చెప్పిన సంప్రదాయం ప్రకారంగా వెళుతుంటారు. వీళ్ళు గురుకులం అంటారు ఇక్కడ. ఆ గురువుకి సంబంధించి